మీరు కొత్త, కానీ మీరు కొత్త కాదు. ఎట్లా ఉండేది సెట్స్లో, ఎలా అనిపించేది అంటే ఫస్ట్ టైం కదా? లేదు అంటే నేను ఫస్ట్ డౌట్గానే వెళ్ళాను. ఐ మీన్ లైక్ హిజ్ నరేషన్ వాజ్ ఎక్సలెంట్. అంటే షార్ట్ టు షార్ట్, సీన్ టు సీన్ అంత క్లారిటీతో వితౌట్ సీయింగ్ ద స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేశారు. బట్ ఓకే, మన సెట్ మీద ఎలా ఉంటాడో ఏంటో మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మనకి, ఆ డౌట్తోనే వెళ్ళాను ఫస్ట్ డే. బట్ ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఐ వాజ్ షాక్ టు సీ హిజ్ వే ఆఫ్ వర్కింగ్, క్లారిటీ. సో అందరికీ కరెక్ట్గా డెలిగేట్ చేయడం వర్క్, ఆయన సీన్ని కొంచెం పుష్ చేసి పెట్టుకోవడం, ఒక 2-3 సీన్స్ అయ్యాక ఆయన మళ్ళీ వచ్చి యాక్ట్ చేయడం, యాక్టింగ్ చేసే టైంలో కూడా యాక్షన్ అని చెప్పి డైలాగ్స్ చెప్పడం మొదలు పెడతాడు. సో హీ వాజ్ ఒక పని రాక్షసుడిలాగా సెట్ మీద హీ వాజ్ వర్కింగ్ త్రూ అండ్ త్రూ 24/7 హీ వాజ్ వర్కింగ్ అండి. అసలు మీరు ప్రొడ్యూసర్ గారిని అడిగితే డేట్స్లో ల్యాగ్స్ ఉండవు, డేలో కూడా వీ డోంట్ వేస్ట్ టైమ్. సమ్ డేస్ వీ వర్ గోయింగ్ వితౌట్ బ్రేక్. సో హీ వాజ్ వర్కింగ్ లైక్ అ ప్రొఫెషనల్ డైరెక్టర్ అనమాట. లైక్ కాన్స్టెంట్లీ హీ వాజ్ వర్కింగ్ వితౌట్ ఎనీ బ్రేక్. అది దట్ ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ ఫస్ట్ టైం. అండ్ డైరెక్షన్ ఎక్కడ నేర్చుకోలేదు ఆయన, ఎవరు పెద్ద డైరెక్టర్స్తో ఏం నేర్చుకోలేదు. సో హీ లెర్న్డ్ ద స్కిల్ ఆన్ హిజ్ ఓన్ అనమాట. సో దట్ ఈస్ కమెండబుల్. ఎక్కడ బ్రేక్ లేకుండా చేశారు. ఈ సినిమాతో బ్రేక్ వచ్చే అవకాశం ఉంది.